This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఈ 2026 ఇయర్కి సంబంధించి సిఎస్ఎల్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. అండ్ మీకు స్టార్టింగ్లోనే 14,92,000 జీతం కూడా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆధార్ సంస్థల్లో చేసే సూపర్వైజర్ ఇంకా ఆపరేటర్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు. మీరు ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.cochinshipyard.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ కానీ ఆర్గనైజేషన్ వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక మినీరత్న కంపెనీ అనమాట. ఇందులో మీకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లెవెల్ వేకెన్సీ ఉంటుంది. సో వీటికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, శాలరీ ఎలా ఉంటుంది, అంటే మంత్లీ మీకు ఎంత వస్తుంది, ఉండాల్సిన క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్స్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో వేకెన్సీస్ని మీకు డిసిప్లిన్స్ వైజ్గా అలాగే కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. మీకు టోటల్ అయితే 64 వేకెన్సీస్ ఉన్నవి. మెకానికల్కి అంటే డిసిప్లిన్స్ వైజ్గా ఫైనాన్స్లో, హ్యూమన్ రిసోర్సెస్లో, ప్రతి దాంట్లో అండ్ ప్రతి కేటగిరీకి జనరల్లో ఉన్నవి, ఓబీసీలో ఉన్నవి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నాయి. టోటల్ ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఇక్కడ ఓబీసీ అంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి బీసీ వాళ్ళందరినీ ఓబీసీ కిందకి కన్సిడర్ చేస్తారు, చూసుకోండి. అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కిందకి అయితే వస్తారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది, క్లియర్గా చూడండి. ఈ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, నావల్ ఆర్కిటెక్చర్ కానీ, సివిల్ కానీ, సేఫ్టీ వేకెన్సీస్కి ఆ రెస్పెక్టివ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంటే బీ కానీ, బీటెక్ కానీ ఇక్కడ ఇచ్చిన ఈ డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఫైనాన్స్ వేకెన్సీస్కి అయితే మీరు ఈ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేదంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉంటుందిగా, ఈ దీనిలో ఫైనల్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ ఉద్యోగాలకి మీరు 2 years మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిప్లొమా ఇన్ హెచ్ఆర్ కానీ, లేదా సోషల్ వర్క్ కానీ, లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా మీకు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. క్లియర్గా చూసుకోండి. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఈ వీడియో చూస్తున్నా మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 20th February 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 27 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ తోటి 30 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 32 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇలా కేటగిరీని బట్టి రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ మీకు ఖచ్చితంగా మీరు 21st February 1999 తర్వాత కానీ, ఆ రోజు కానీ, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇంకా కొన్ని పోస్టులకి గవర్నమెంట్ ఆఫ్ అంటే పీడబ్ల్యూడి వాళ్ళకు స్పెషల్గా రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే మీకు బేసిక్ పే అయితే 40,000 ఉంటుంది. కాకపోతే మీకు డియర్నెస్ అలవెన్స్ 20,000 పైన ఉంటుంది, హెచ్ఆర్ఏ అలవెన్స్ 8,000, ఇంకా పర్క్స్ అలవెన్స్ అన్ని కలిపితే 14,000. ఇన్ హ్యాండ్ శాలరీ మీరు మంత్లీ 82,720 rupees పర్ మంత్ శాలరీ పొందొచ్చు. సో బెస్ట్ జాబ్స్ ఇవి. మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఆల్రెడీ ఇలాంటి మంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. చాలా అంటే చాలా బెస్ట్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు 60 marksకి ఆబ్జెక్టివ్ టైప్లో ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. phase 2కి
ఎలా అంటే మీకు 1:6 రేషియోలో తీస్తారు. అంటే ఒక్క పోస్ట్‌కి 6 మెంబర్స్‌ని తీస్తారు. దాని తర్వాత మీకు ఒక 10 మార్క్స్‌కి జీడీ కండక్ట్ చేసి, దాని తర్వాత 10 మార్క్స్‌కి రైటింగ్ స్కిల్స్ పెట్టి, దాని తర్వాత 20 మార్క్స్‌కి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, అన్నీ మీకు టోటల్ 100 మార్క్స్‌కి మీకు ఒక తీస్తారనమాట. అంటే మీకు ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ చేస్తారు. అందులో టాప్ ఎవరు వస్తే వాళ్ళకి జాబ్స్ అయితే ఇస్తారు. సో మీకు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్‌నెస్ నుంచి గానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి గానీ, న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి గానీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి గానీ ప్రతి టాపిక్ నుంచి 5 క్వెషన్స్ 5 మార్క్స్, సబ్జెక్ట్ బేస్డ్ నుంచి 40 క్వెషన్స్ 40 మార్క్స్, టోటల్ 60 క్వెషన్స్ ఉంటుంది. 60 మార్క్స్ ఉంటుంది. మీకు 60 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. ఎలాంటి నెగెటివ్ ఉండదు. సో మీకు ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ ఉండదు. సో మీరు హ్యాపీగా అన్ని క్వెషన్స్‌ని అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ఈ ఫేజ్ 2 ఎలా ఉంటుందంటే మీకు జీడీకేమో 10 మార్క్స్, రైటింగ్ స్కిల్స్‌కేమో 10 మార్క్స్, పర్సనల్ ఇంటర్వ్యూకి 20 మార్క్స్. ఇక్కడ నుంచి ఏమో 40 మార్క్స్, అక్కడ మీకు ఫేజ్ 1లో 60 మార్క్స్. టోటల్ 100 మార్క్స్‌కి మెరిట్ లిస్ట్‌తో సెలెక్షన్ చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే యాక్చువల్‌గా మీకు 28th జాన్వరి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 28th ఫిబ్రవరి వరకు ఉంటుంది. అంటే 28th ఫిబ్రవరి వరకు మీరు ఆన్లైన్ అప్లై చేసుకోలేదు. సో టైం అయితే మీకు తక్కువగానే ఉంది. చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అప్లికేషన్ ఫీ లేదు. జనరల్ వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుందన్నమాట. ఇది అఫీషియల్గా ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. డైరెక్ట్ అప్లై లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అకౌంట్ యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే మీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇవ్వాలి. ఇచ్చేసాక మీ క్వాలిఫికేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నీ ఇచ్చేసాక మీ ఫోటో, సిగ్నేచరు, సర్టిఫికేట్స్ అన్నీ అడుగుతుంది. అన్నీ ఇచ్చేసాక ఫీ కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది. అది కూడా చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా రిఫరెన్స్ ఫర్దర్ డీవీ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోతే, అకౌంట్ లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్ మార్క్ ఉన్నాయి అన్ని ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ లాగిన్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకున్నారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది యాక్చువల్గా మీకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 28th ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. అండ్ మీకు ఇనిషియల్గా పోస్టింగ్ కూడా కేరళ కొచ్చిన్లోనే ఉండొచ్చు. మాకు పర్లేదు, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని ప్లే చేసుకోవచ్చు. మంచి పర్మనెంట్ జాబ్స్, చాలా బెస్ట్ శాలరీస్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.